వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బడుగుల గొడుగు సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అని, సేవాల రంగానికి మారుపేరు అని అఖిల భారత చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓయూ పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖిల భారత అధ్యక్షులు తలారి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ సేవలకు సామాజిక న్యాయానికి పెట్టింది పేరని, ఇది బడుగుల గొడుగని, ఏ జాతీయ పార్టీలు కార్యకర్తలకు చేయలేని సేవలు తెలుగుదేశం పార్టీ చేసిందని, వారికి హక్కున చేర్చుకుని బాధ్యతగా భరోసాగా వారికి ఉంటుందన్నారు. దానిలోని భాగంగానే కేవలం 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇస్తున్న ఏకైక ప్రాంతీయ పార్టీ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో తెలుగు వారు ఉన్న ప్రతి చోట పార్టీ సభ్యత్వం నమోదుకు విశేష స్పందన వస్తుందని, గల కారణం కూడా ఎన్టీఆర్ చేసిన సేవలు, చంద్రబాబు నాయుడు నాయకత్వం, యువనేత లోకేష్ చేసిన సంస్కరణల కారణమని ఆయన వారి సేవలను స్ఫూర్తిని కొనియాడారు. మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, యువజనులు, మహిళలు, ఐటీ రంగంలో ఉన్న సాఫ్ట్వేర్ అన్ని వర్గాల వారు పార్టీ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. 76 లక్షల సభ్యత్వం నమోదు చేసి చరిత్ర సృష్టించిన ఘనత తెదేపాదే అన్నారు. ఈ కార్యక్రమంలో వరప్రసాద్, వినయ్, పండు, సందీప్, అనిల్, వీరన్న, కళ్యాణ్, వినయ్, రాము, కిషోర్, వీరేష్, అర్జున్, మల్లేష్ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ విద్యార్థుల చేత, ప్రొఫెసర్ల చేత, ఉద్యోగుల చేత, సానుభూతి పరుల చేత చేయించడం మిత్రులారా, నారా చంద్రబాబు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేయించబడుతుంది. దీనికి గల కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ బడుగుల గొడుగు సామాజిక వర్గానికి సమర సంకారం పూరించిన అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన 6 నెలల కాల అధికారులకు వచ్చి పేద వర్గాలకు రాజకీయ అభ్యున్నతి కల్పించి అనేక రంగాల్లో ఆ వ్యవస్థను ముందుకుపోయిన గొప్ప వ్యక్తి. ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యమే దేవాలయం చెప్పి ఒక నినాదంతో పేద ప్రజలకు కూడు, గుడ్డ, గూడు ఇచ్చిన మహానేత అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి స్ఫూర్తితోనే తదనంతరం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు పెట్టి 2 రూపాయల కిలో బియ్యం, పటేల్ పటారు వ్యవస్థ అవి రద్దు చేసి దాని ద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేసి ప్రజల వద్దకు పోయిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత అదే స్ఫూర్తితోని చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలు చేపట్టి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా, అధికారంగా ఈరోజు పార్టీ ఇంత స్ట్రెంగ్తన్గా, ఇంత బలోపేతంగా ఉందంటే బాబు గారి ముందు చూపు, ఆయన రాజకీయ పరిస్థితి, ఆయన కలగొలుపుతనమే చెప్పి మనం చెప్తున్నాం. ఈరోజు మీరు చూడండి, తెలుగు రాష్ట్రాలలో, అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో, దుబాయ్ కానీ, మలేషియా కానీ, ఇతర దేశాల్లో కూడా టీడీపీ సభ్యత్వ నమోదు సుమారు ఇప్పటికీ 82 లక్షలు దాటిపోయిందన్న. దానికి కారణం కేవలం పార్టీ నిర్మాణ పునాదులు, బాబు గారి నాయకత్వం చెప్పి కోరుకుంటున్నాం. తర్వాత లోకేష్ గారు కూడా ఈరోజు అదే నాన్నగారి స్ఫూర్తితో, తాతగారి స్ఫూర్తితో ముందు పోతున్నాడు. పార్టీ అంటే కార్యకర్తలను వినియోగించుకోవడం కాదు, కార్యకర్తకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళ ఆరోగ్యానికి అండగా ఉంటాం, వాళ్ళ యొక్క బాగోలు చూసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలా మీరు చూడండి, ఇలా నందమూరి బసవతారకమ్మ గారి క్యాన్సర్ హాస్పిటల్ అయితే, తర్వాత గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అయితే ఏ పార్టీని పెట్టిందా? జాతీయ పార్టీలు పెట్టియా? వాళ్ళ వల్ల అయిద్దా? పార్టీ కార్యకర్తలు వాడుకుంటారు తప్పనించి ఇన్ని విధాలుగా సేవా కార్యక్రమాలు పెట్టి హక్కు చేసుకున్న పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. కాబట్టి మేధావులారా, విజ్ఞులారా, విద్యావంతులారా, విద్యార్థులారా, మళ్ళా రాష్ట్రాలు బాగుపడాలంటే, సామాజిక న్యాయం బతుకుండాలంటే, అందరికి రాజకీయ కావాలంటే, మళ్ళాంటి పేదవాళ్ళకి, తర్వాత రాజకీయ హుందాతనం కావాలంటే, ఐటీ, టెక్నాలజీ, పరిశ్రమల అభివృద్ధి కావాలంటే ఇంత గొప్ప పార్టీని మీరు ఆదరిస్తారని చెప్పి, అభిమానిస్తారని చెప్పి మీరు కోరుకుంటున్న కేవలం 100 రూపాయలు పెట్టండి. 100 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల సభ్యత్వం నమోదుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం సభ్యత్వం తీసుకోండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడుకోండి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాలని కోరుతూ నారా చంద్రబాబు గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్. తీసుకుందాం తెలుగుదేశం సభ్యత్వంను, తెలుగుదేశం పార్టీ సభ్యత్వంను, తెలుగుదేశం సభ్యత్వంను. జోహార్ ఎన్టీఆర్.